హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన వీడియోలో శంకు పుష్పం చెట్టు ఇంట్లో ఉంటే జరిగేదేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. శంకు పుష్పాన్ని సంస్కృతంలో గిరికన్నిక అని పిలుస్తారు. ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. ఈ చెట్టు విష్ణుక్రాంత వృక్షానికి చెందినది కాబట్టి ఈ శంకు పుష్పం మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు పోయి ధన లాభం అనేది కలుగుతుందండి. ఈ శంకు పూలు శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి, శనీశ్వరునికి ఎంతగానో ఇష్టమైన పూలు. ఈ శంకు పుష్పం చెట్టుని ఎవరైతే ఇంట్లో పెంచుకుంటారో వారిపై లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు మరియు శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందని చెప్పవచ్చు. సోమవారం రోజు 5 లేదా 11 శంకు పుష్పాలను తీసుకుని నదిలో కలిపితే చాలా మంచిదని పండితులు చెప్తున్నారండి. ఆర్థిక విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అనేటివి చాలా మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శంకు పుష్పం చెట్టు అనేది పెంచుకుంటే చాలా వరకు మంచి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉందని పండితులు చెప్తున్నారండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తామండి. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.